విద్యార్థులకు శుభోదయం. ఈ వీడియోలో 3వ పాఠం వీర తెలంగాణ కవి పరిచయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మహాకవి, తన కళానికి పదును పెట్టి నిజాం పాలనపై పదతోటాలను ఎక్కుపెట్టినటువంటి యోధుడు, కలం యోధుడు అయినటువంటి దాశరథి కృష్ణమాచార్యుల గురించి మనం తెలుసుకోబోతున్నాం. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య మహబూబాబాద్ జిల్లాలోని చిన్నగూడూరులో జన్మించారు. చిన్నగూడూరు నాటి పాలకులపై ప్రజా వ్యతిరేక పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టదని అన్నాడు. నిజాంకు వ్యతిరేకంగా పద్యాలను జైలు గోడల మీద రాసిన ధీరుడు. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయం, పునర్నవం, కవితాపుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలు మొదలైన కవితా సంపుటాలను, నవమి, యాత్రాస్మృతి, నవమి అనేది నాటిక, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించి సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చిన మహాకవి. ఈయన 1961లో ఇద్దరు మిత్రులు అనేటటువంటి సినిమాలో మొట్టమొదటగా ఈయన పాటలు రాసి సినీ రంగ ప్రవేశం చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని వందల పాటలు ఈయన తెలుగు సినీ రంగానికి అందించి సాహిత్య సేవ చేశారు. మీర్జా గాలిబ్ ఉర్దూ గజళ్లను తెలుగులోకి గాలిబ్ గీతాల పేర అనువాదం కూడా ఈయన చేయడం జరిగింది. అంతేకాకుండా తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజళ్లను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974లో అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి. ఈయన మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగా 1977 ఆగస్టు 15 నుండి 1983 వరకు ఈయన మన ఆంధ్రప్రదేశ్ అంటే రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఆస్థాన కవిగా పనిచేయడం జరిగింది. ఇంక ఈయనే చివరి ఆస్థాన కవి. ఆ తర్వాత ఆస్థాన కవులను తీసివేయడం జరిగింది. 77 నుంచి 83 వరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా ఉన్నారు. ఆవేశానికి అక్షరాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి మన దాశరథి గారు. ఈయన తల్లి వెంకమ్మ, తండ్రి వెంకటాచార్య. ఈయన కాలం 22/7/1925 నుండి 5/11/1987 వరకు.